హలో అందరికీ ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్లో భాగంగా డిసెంబర్ 18న అంటే ఈ రోజు మ్యాచ్ 120లో పట్నా పైరేట్స్ మరియు తెలుగు టైటన్స్ తలపడనున్నారు. ఈ మ్యాచ్ పూణేలోని బాలేవాడి స్పోర్ట్స్ కాంప్లెక్స్లోని బ్యాడ్మింటన్ హాల్లో రాత్రి 9 గంటలకు జరుగుతుంది. ఈ రోజు జరగబోయే మ్యాచ్ తెలుగు టైటన్స్కి చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ అని చెప్పవచ్చు. ఈ సీజన్లో తెలుగు టైటన్స్కి ఇప్పటిదాకా ఇదే అత్యంత కీలకమైన మ్యాచ్. ఎందుకంటే ఈ మ్యాచ్లో గెలిస్తేనే తెలుగు టైటన్స్ ప్లే ఆఫ్స్ రేసులో నిలుస్తుంది. ఈ మ్యాచ్ తెలుగు టైటన్స్కి డూ ఆర్ డై రైడ్ లాంటిది అని చెప్పవచ్చు. గెలిస్తే ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి, లేదా అన్ని సర్దుకొని ఇంటికి వెళ్ళిపోవడమే. పట్నా పైరేట్స్ మరియు తెలుగు టైటన్స్ యొక్క లాస్ట్ మ్యాచెస్ ఒకసారి చూసుకున్నట్లయితే పట్నా పైరేట్స్ డిసెంబర్ 16న జరిగిన మ్యాచ్లో పునేరి పల్టాన్ను 37-32 స్కోరు తేడాతో ఓడించి విజయం సాధించారు. ఇది ఈ సీజన్లో వారికి 12వ విజయం. తెలుగు టైటన్స్ కూడా గత మ్యాచ్లో గుజరాత్ జైంట్స్ పై 36-32 తేడాతో విజయం సాధించారు. ప్రో కబడ్డీ లీగ్ చరిత్రలో పట్నా పైరేట్స్ మరియు తెలుగు టైటన్స్ యొక్క హెడ్ టు హెడ్ రికార్డులు చూసుకున్నట్లయితే ప్రో కబడ్డీ లీగ్ చరిత్రలో పట్నా పైరేట్స్ మరియు తెలుగు టైటన్స్ ఇప్పటి వరకు 24 సార్లు తలపడ్డారు. పట్నా పైరేట్స్ జట్టు ఇందులో 12 విజయాలు సాధించింది. తెలుగు టైటన్స్ జట్టు 11 విజయాలు సాధించింది. ఒక మ్యాచ్ టైగా ముగిసింది. ఈ 11వ సీజన్లో గతంలో జరిగిన మ్యాచ్లో తెలుగు టైటన్స్ 28-26 స్కోరు తేడాతో గెలిచారు. పాయింట్ల పట్టికలో ఈ జట్ల యొక్క స్థానాలను ఇప్పుడు చూద్దాం. పట్నా పైరేట్స్ జట్టు ఈ సీజన్లో ఇప్పటిదాకా 19 మ్యాచ్లు ఆడింది. అందులో 12 విజయాలు, 6 ఓటములు, ఒక డ్రా మ్యాచ్తో మొత్తంగా 68 పాయింట్లతో 4వ స్థానంలో కొనసాగుతున్నారు. పట్నా పైరేట్స్ ఈ మ్యాచ్లో గెలిస్తే వాళ్ళు మొత్తంగా 73 పాయింట్లతో ఏకంగా 2 స్థానాలను ఎగబాకి పాయింట్ల టేబుల్లో 2వ స్థానానికి చేరుకుంటారు. ఈ సీజన్లో ఇప్పటిదాకా తెలుగు టైటన్స్ జట్టు 20 మ్యాచ్లు ఆడింది. అందులో 11 విజయాలు, 9 ఓటములు, మొత్తంగా 60 పాయింట్లతో ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో 7వ స్థానంలో కొనసాగుతున్నారు. ఈ మ్యాచ్లో తెలుగు టైటన్స్ జట్టు గెలిస్తే మొత్తంగా 65 పాయింట్లతో 5వ స్థానానికి ఎగబాకుతారు. ఈ మ్యాచ్కి సంబంధించిన టాప్ ప్లేయర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం. పట్నా పైరేట్స్ జట్టు తరపున దేవాంక్ ఈ సీజన్లో 19 మ్యాచ్ల్లో 244 రైడ్ పాయింట్లు సాధించారు. గత మ్యాచ్లో 11 పాయింట్ల స్కోరు చేశారు. దీపక్ సింగ్ డిఫెన్స్లో 19 మ్యాచ్ల్లో 48 ట్యాకిల్ పాయింట్లతో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అంకిత్ జాగ్లాన్ ఆల్రౌండర్గా 61 పాయింట్లు సాధించారు. తెలుగు టైటన్స్ తరపున చూసుకున్నట్లయితే పవన్ కుమార్ షెరావత్ గాయాల నుంచి కోలుకొని 11 మ్యాచ్ల్లో 106 రైడ్ పాయింట్లు సాధించారు. సాగర్ సేత్పాల్ రావల్ డిఫెన్స్లో 20 మ్యాచ్ల్లో 39 ట్యాకిల్ పాయింట్లతో అద్భుతంగా ప్రదర్శిస్తున్నారు. ఇక విజయ్ మలిక్ ఆల్రౌండర్గా 20 మ్యాచ్ల్లో 171 పాయింట్లు సాధించారు. ఈ మ్యాచ్లో గల రికార్డులు మరియు మైలురాళ్లు ఏంటో ఇప్పుడు చూద్దాం. తెలుగు టైటన్స్ ఆటగాడు పవన్ కుమార్ షెరావత్ తన ప్రో కబడ్డీ కెరీర్లో 1300 రైడ్ పాయింట్లు చేరడానికి 5 పాయింట్ల దూరంలో ఉన్నాడు. పట్నా పైరేట్స్ ఆటగాడు శుభం షిండే 200 ట్యాకిల్ పాయింట్ల మైలురాయిని చేరడానికి 4 ట్యాకిల్ పాయింట్లు అవసరం. గుర్దీప్ 100 ట్యాకిల్ పాయింట్లను చేరడానికి 2 పాయింట్ల దూరంలో ఉన్నాడు. ఇప్పుడు ఈ మ్యాచ్ని లైవ్గా ఎక్కడ చూడవచ్చో చూద్దాం. ప్రో కబడ్డీ సీజన్ 11లోని అన్ని మ్యాచ్లను స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ లేదా డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారంగా లైవ్గా చూడవచ్చు. సో ఈ రోజు రాత్రి పట్నా పైరేట్స్తో జరిగే మ్యాచ్లో తెలుగు టైటన్స్ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ మ్యాచ్లో తెలుగు టైటన్స్ విన్ అవుతుందా, ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుతుందా, దీని గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు మన తెలుగు టైటన్స్ టీం యొక్క ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కమెంట్ బాక్స్లో చెప్పండి. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కబడ్డీ అభిమానులకు, తెలుగు టైటన్స్ ఫ్యాన్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కబడ్డీ వీడియోస్ కోసం, ప్రో కబడ్డీ లీగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.